సో బీఆర్ఎస్లోకి ఈచెల ఎంపీకి కేసీఆర్ ఫోను పార్టీలోకి తిరిగి వస్తున్నారా? బీఆర్ఎస్ క్యాడర్లో జోరుగా చర్చ. ఈచెలకు మద్దతిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అనుకూల పోస్టులు. గుడ్ పర్సన్ రాంగ్ పార్టీ అంటూ ప్రచారం. పార్టీ మారతారంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ. ఈచెలకు బండి స్కెచ్ అంట. మల్కాజ్గిరిలో కీలక మార్పులు. బండితో మల్లారెడ్డి కోడలు భేటీ. త్వరలో బీజేపీలోకి మల్లారెడ్డి ఫ్యామిలీ అంటూ వార్త కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీని వీడేందుకు సిద్ధమవుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్తో ఇటీవల జరిగిన వివాదం, ఈటెల ఘాటు వ్యాఖ్యలు ఈ చర్చలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు గురించి గతంలోని ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం బీజేపీలో ఆయన అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారడం ఖాయమని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బండితో వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎంపీ ఈటెల రాజేందర్కు ఫోన్ చేసి పరామర్శించినట్టుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ పిలుపుతో ఈటెల రాజేందర్ తిరిగి సొంత గుట్టికి చేరుతారని బీఆర్ఎస్ క్యాడర్ చెబుతోంది. ఈటెలకు కేసీఆర్కు మధ్య ఉన్నది పోరపచ్చాలు మాత్రమేనని, ఎలాంటి గొడవలు లేవని ఇక బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బండి ఈటెల వివాదంలో ఈటెలకు మద్దతుగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ అనుకూలు పోస్టులు పెట్టడం సంచలనంగా మారింది. ఇక గుడ్ పర్సన్ రాంగ్ పార్టీ అంటూ క్యాడర్ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈటెల బీఆర్ఎస్లో చేరుతారంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చ మొదలైందట. సో 6 ఎంపీలు సీక్రెట్ మీటింగ్ భేటీలో పాల్గొన్న ఈటెల రాజేందర్ అట. హాజరు కాని కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఇక బండి వర్సెస్ ఈటెల ఇష్యూపైనే చర్చించినట్లుగా టాక్. ఇప్పటికే హైకమాండ్కు చేరిన ఇద్దరు పంచాయతీ ఢిల్లీ టూర్లోనే ఉన్న స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పార్టీలో అసలేం జరుగుతుందని నేతల్లో టెన్షన్ అట. సో 6 ఎంపీలు సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నట్టు. మొత్తం 8 మంది ఎంపీలలో 6 అంటే 2 ఢిల్లీలో ఉన్నారు. ఎవరు? కిషన్ రెడ్డి హాజరు కాలేడు, బండి సంజయ్. మిగిలిన 6 ఈటెలతో కలిపి 6 అంటే ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందరు, మిగిలినటువంటి 6 ఎంపీలు రఘునందన్ రావు, వీళ్ళందరూ కూడా 6 ఎంపీలు సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నట. సరే ఏమైనా మీటింగ్ పెట్టుకుని కానీ వీళ్ళ అంశం ఏం కనబడుతున్నది? ఈటెల కనుక కేసీఆర్ ఫోన్ చేస్తే కేసీఆర్ దగ్గరికి ఈటెల పోతున్నారని ఒక చర్చ పెట్టారు. అండ్ దాంతోపాటు గుడ్ పర్సన్ బట్ రాంగ్ పార్టీ, మంచోడే కానీ ఆయన ఎంచుకున్నటువంటి పార్టీ రాంగ్ పార్టీ అంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తున్నట్టు. బట్ నేను అడుగుతున్నా, గతంలో ఇదే ఈటెల రాజేందర్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి బురద జల్లి బయటకు పంపించారు కదా. పంపించిన వ్యక్తిని ప్రశాంతంగా వదిలేయకుండా మళ్ళీ జిడ్డు పట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆయన గుడ్ పర్సన్ రాంగ్ పార్టీ అని ఇవన్నీ ఆయనకు మద్దతు ఇచ్చే పోస్టులు ఎందుకు పెడుతున్నా నాకు అర్థమవుతలేదు. మీరు ఇస్తే కవితమ్మకు మద్దతు ఇయ్యి. మీ పార్టీ కదా పాపం, జాగృతి పెట్టుకొని ఒక్కతే పోరాడుతున్నది. ఆమెకు మద్దతు ఇయ్యి. మీ కేటీఆర్ గారు హరీష్ రావు పర్మిషన్, కేసీఆర్ పర్మిషన్ తీసుకొని జాగృతితో అక్క కష్టపడుతుంది, అక్కకు మద్దతు ఇద్దాం, ఈటెల నాకు ఎందుకు అని చెప్పేసి అక్కకి ఇయ్యి. సో ఈటెల రాజేందర్కు వీళ్ళు మద్దతు ఇస్తున్నట్టుగా ఈటెల మీద సౌంతి ప్రేమ చూపిస్తారు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ రోజు ఎక్కడ పోయింది బుద్ధి? తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఆరోపణలు పెట్టి బయటకు పంపించినప్పుడు ఎక్కడ పోయింది మీ బుద్ధి? ఎందుకు ఆ రోజు మద్దతు ఇవ్వలేరు? మరి ఈటెలకు ఎందుకు ఇవ్వాలి మద్దతు ఇస్తారు అంటే, సందులో సడమియలేకుంటా ఒక సామెత ఉంటుంది కదా, సందులో సడమియలేక దూరాలే. ఇద్దరు గొడవ పడుతుంటే మూడో వ్యక్తి లాభపడాలన్నట్టు ఇటు బండి సంజయ్ ఈటెల రాజేందర్ కొట్లాడుతుంటే ఆ క్రెడిట్ని బీఆర్ఎస్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలు మేము ఈటెలకు మద్దతు ఇచ్చి ఈటెలను మరి ఆయనకు మద్దతు ఇస్తూ ఆయనను ధైర్యంగా మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పుకునేందుకు కొంతమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. సో ఈటెల గురించి అందరికి తెలిసిందే, కానీ అందరికంటే ఎక్కువ కొందరికే తెలుసు. ఎందుకంటే అంత ఆషామాషి వ్యక్తి కాదు ఈటెల రాజేందర్. అంత ఈజీగా ఆయన క్యాలిక్యులేట్ చేయలేరు. దమ్ము ధైర్యం ఉన్నటువంటి నిజమైన నిఖార్సైన నాయకుడు ఈటెల రాజేందర్. నమ్ముకున్న కార్యకర్తల కోసం అవసరమైతే ప్రాణాలు ఇచ్చేంత సాహసం చేసే వ్యక్తి ఈటెల రాజేందర్. ఎందుకు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నట్టే, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నేను దగ్గరుండి చూసిన ఒక 3 నెలలు ఈటెల రాజేందర్ వ్యవహార శైలి, ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన ప్రజల్ని మీద చూపించే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలన్నీ కూడా నేను దగ్గరుండి చూసిన. ఏ కార్యకర్తనన్నా ఈటెల రాజేందర్ ఇంటికి పోతే అన్నా పలానా సమస్య మీద వచ్చినా కనుక ఆయన చెప్తే మొదట్లో అక్కడ ఉన్నటువంటి గన్మెన్కో పియోకో ఏం చెప్తాడు? ఆయన తినడా లేదా అడుగుండి, తినకపోతే ఆయన తిన్నాక పైకి పంపించుడు అని చెప్తాడు. సో తిన్నాకనే మాట్లాడే వ్యక్తిత్వం గల వ్యక్తి ఈటెల రాజేందర్ ఒక్కడే. ఇసోటి లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు తెలంగాణలో. ఇటువంటి లీడర్లు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఎందుకు చెప్తున్నాం అంటే దగ్గరుండి చూసిన కాబట్టి. సో ఇక ధైర్యం గురించి చెప్పాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఒక్కటైనాయి. ఈటెల రాజేందర్ ఒక్క వైపు అయినాడు. అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే ఇక ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా లాస్ట్ చివరిలో అభ్యర్థిని పెట్టింది బలమూరు వెంకట్ని.
ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇతర అన్నీ ఏకమైతే ఈటెల ఒక్కొక్క వైపు ఉన్నాడు బీజేపీ తరఫున. దళిత బంధన పథకాన్ని తీసుకొచ్చి హుజూరాబాద్లో ఉన్నటువంటి దళిత బిడ్డల ఓట్లు వేసుకోవాలని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఈటెల రాజేందరు మరి వెనకకు పోలే వీపు చూపించలే. గుండె ధైర్యంతో ముందుకు పోయి మంచి మెజారిటీతోటి హుజూరాబాదు ప్రజల ఆశీర్వాదంతో ఉప ఎన్నికల్లో గెలిచి ప్రతి ఒక్కరికి చెంపపెట్టు చెక్క చూపించినటువంటి విజయం గతంలో మనం చూసినాం. కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగినట్టే హుజూరాబాద్ నియోజకవర్గం ఇంటింటికి గడపకు తిరిగారు. రక్తాలు గారిన, స్పృహ తప్పి కోల్పోయినా, మరి హై ఫీవర్ వచ్చినా, ఏమొచ్చినా కూడా ఎండా వాన కనుక ఈటెల రాజేందరు అట్లా ఎదుర్కొన్నాడు ఉప ఎన్నికలో. ప్రెస్టేజ్గా అప్పుడు కేసీఆర్కి ఒక ప్రెస్టేజ్ అది. ఆ ఉప ఎన్నిక కనుక గెలుస్తుంటే ఇక కేసీఆర్ ఇంకొక ప్రపంచంలో ఇంకో యుద్ధం చేసి గెలిచిన ప్రపంచంలో దేశం మీద అన్నట్టుగా ఫీల్ అయ్యేది. అట్లా యుద్ధం చేసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలవాలని. కానీ తెలంగాణ ప్రజలు అంతిమంగా చివరగా ఈటెల రాజేందర్ని గెలిపించి ఇక కేసీఆర్కు చెంపపెట్టు లెక్క రిజల్ట్ ఇచ్చారు. సో అటువంటి ఈటెల రాజేందరు అంత ఈజీగా కేసీఆర్ పిలిస్తేనో రేవంత్ రెడ్డి పిలిస్తేనో పోయే వ్యక్తి లెక్క నాకు అనిపించట్లేదు. పెడితే గిడితే సొంత పార్టీ పెడుతుండొచ్చు, లేకపోతే ఇదే పార్టీలో ఉండి మరి ఆయన్ను ఎవరైతే ఎదిరించాలనుకుంటున్నారో, ఎవరైతే తొక్కాలనుకుంటున్నారో వాళ్ళను తొక్కి మరి గద్దె మీద నిలబడేటువంటి అవకాశం కనపడుతుంది. రేపు బీజేపీలో ఒక టార్చ్ బ్యారియర్ లెక్క ఈటెల రాజేందర్ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 6 మంది ఎంపీలు కలిసి మాట్లాడుకున్నా, ఆయన ఒక్కడు ఆలోచించుకున్నా, ఏం చేసినా కూడా బట్ భవిష్యత్తు ఈటెల మీద నిర్ణయబడి ఉన్నది. ఈటెల ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే కరీంనగర్ ప్రజలంతా, ఆ జిల్లా ప్రజలంతా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అవునన్నా కాదన్నా కరీంనగర్ జిల్లాలో ఈటెల రాజేందర్ ఇంటింటికి తిరిగినమాట వాస్తవం. కరీంనగర్లో గుర్తుపట్టని వ్యక్తి ఎవరు ఉండరు. తెలంగాణలో అయితే ఇక అసలు గుర్తుపట్టని వ్యక్తి అంటూ ఉండరు ఈటెల రాజేందర్. ఎందుకంటే ఇవాళ కాదు 20-25 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం, ఏమాయేమిలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని అంత ఈజీగా క్యాలిక్యులేషన్ చేసి ఆయన బీఆర్ఎస్లోకి పోతాడు, మళ్ళా లేదు కాంగ్రెస్లోకి పోతాడు, ఆయన సొంత పార్టీ పెడతాడు, ఆయన ఇట్లా ఆయన అట్లా, ఇవన్నీ ఎందుకు ఆ క్యాలిక్యులేషన్లు? ఇంత ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేసే వ్యక్తి అయితే ఈటెల రాజేందర్ కాదు, కాని వ్యక్తి. సో చూద్దాం ఈటెల ఏం చేస్తారో తెలియదు. కానీ ఈటెలకైతే బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నది. కేసీఆర్ ఫోన్ చేస్తే పోతారంటున్నారు. ఇక కౌశిక్ రెడ్డి అయితే ఎగిరెగిరి పాడుతున్నారు. ఓరు నాయనో, కౌశిక్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అర్థమవుతలే. ఈటెల కౌశిక్ మీద ఎక్కడ మాట్లాడినట్టు కనిపించలే. ఏమన్నా సూటు పెట్టి మాట్లాడేది బీజేపీకి, బండి సంజయ్కి. కానీ బండి సంజయ్కి సూటు పెడితే ఈయన కౌశిక్ రెడ్డి ఫీల్ అవుతున్నాడు పాపం. గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనే అన్నాడు, భుజాలు అనుకుంటాడు పాపం. నేను కాదంటారు కానీ ఈయన నేనే అని భుజాలు అనుకుంటారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే నాకు తెలియదు భుజాలు అనుకుంటే ఈయన నేనే అని భుజాలు అనుకుంటున్నాడు. అంటే ఈటెల రాజేందర్ ఈయన తిట్టాలి, ఈయన హైలైట్ కావాలి, మీడియాలో ట్రెండింగ్లో ఉండాలి. ఇది కాన్సెప్ట్ కౌశిక్ రెడ్డిది. రైట్, ఇంకేమున్నాయి కొత్తగా?